ఐపీఎల్ తర్వాత ఇప్పట్లో ఆ లెవెల్ ఆ లెవెల్ క్రేజ్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఎస్ఐ T20కి. అండ్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని ఫ్యాండమ్స్ ఒక రేంజ్ అయితే ఆరెంజ్ ఆర్మీ ఇంకో రేంజ్. ఆ బ్రాస్ బ్యాండ్ కానీ ఆ వైబ్ కానీ నేను చెప్తున్నా సెయింట్ జార్జ్ పార్క్లో ఉన్నంత వైబ్ ఎక్కడ కూడా ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ద ఇంకో బెస్ట్ థింగ్ ఏం చెప్పాలా, యు నో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్, టీమ్ ఈస్ పేయింగ్ ఫ్యాన్స్ బ్యాక్ కాన్స్టెంట్ రిజల్ట్స్ తోటి, Yeah. విచ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్. 2 times ఛాంపియన్స్, 1 times ఫైనలిస్ట్, ఇప్పుడు కూడా ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయినాం. వీఆర్ నాట్ డిసప్పాయింటింగ్ దమ్. అవర్ టీమ్ ఈజ్ ఆల్సో లివింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. ఫ్యాన్స్ ఆర్ ఆసమ్. సో ఇప్పుడు మళ్ళీ వీఆర్ బీయింగ్ టెస్టెడ్ నౌ. సో ఇప్పుడు లైన్గా 2 matches గెలిస్తే ట్రోఫీస్ అవర్స్ అగైన్. ఇట్ ఈస్ లైక్ వన్ సైడ్ డామినేషన్ ఆఫ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ స్కేప్. that that is what is inevitable. And next 2 matches are going to be crucial because we are going to play the toughest teams. ఒకటి వచ్చేసి జోహన్నెస్బర్గ్లో అండ్ ద ఫైనల్ ఈజ్ ఇన్ కేప్ టౌన్. Yeah. సో విల్ స్టార్ట్. ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీకు స్టాండ్ అవుట్ అనిపించింది ఈ సీజన్? విచ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ యూ లైక్డ్? ఎనీవన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అండ్ Seniors first. రిజుల్ స్టార్ట్. Yeah. The season started with Jordan Herman playing blinder. So ఎస్. he has promised a lot. He is someone on whom we have invested a lot. So in previous seasons also. This year he has promised, tapered a little bit towards in between, but again yesterday he played a fine hand. So Jordan Herman, his talent was never in question, but is consistent. Like he is filling the Adam Markram hole, and he is playing consistently well. So his performance is a standout for me. పర్ఫెక్ట్. బచ్చు, గో ఆన్. నాకు వచ్చేసి అన్న క్వింటన్ డికాక్ మంచిగా ఆడిండు అనిపించింది. లైక్ మంచి క్రూషియల్ నాక్స్ ఆడిండు. అంటే నిన్న ఒక్క మ్యాచ్ కూడా ఆడుంటే అయిపోయింది, ఆడుంటే మంచిగా ఉండి అనిపించింది. అంటే ఒక్క 19 runs కూడా అవుట్ అయిపోయాడు. ఇంకొంచెం ఆడుంటే హెల్ప్ అయ్యేదేమో టీం అనిపించింది. ఉంది ఫైనల్స్ కి దాచుంచాం. ఇంకా ముందు క్వింటన్ వస్తుంది. డికాక్ స్టాండౌట్ ప్లేయర్ అన్న నాకు. యాక్చువల్లీ క్వింటన్ డికాక్ మంచిగా ఆడిండు కదా. క్వింటన్ డికాక్ మంచిగా ఆడతాడు. హీఈస్ దట్ వెరీ ఫ్యూ ప్లేయర్స్ హూ గివ్స్ దట్ మినిమం గ్యారంటీ. నీకు ఐపీఎల్లో కానీ, సౌత్ ఆఫ్రికాకి కానీ, T20 ఐస్లో కానీ, ఎనీ లీగ్ యూగో మినిమం గ్యారంటీ. అరే ఈడుంటే కొంచెం సేఫ్, ఈడుంటే మన సైడ్ ఆడతాడు అని. ఈవెన్ ఫర్ ముంబై ఇండియన్స్ క్వింటన్ డికాక్ డిడ్ రియల్లీ వెల్. క్వింటన్ డికాక్ ఇస్ దట్ మినిమం గ్యారంటీని 100% ఇస్తాడు. అండ్ ఎనీ ప్లేయర్, ఎవరు మా బైరెడ్డి గురించి చెప్పట్లేదు అన్న, చెప్పండి. అది అతని గురించి ఏం చెప్తాం చెప్పు. 2019 వైబ్స్ ఇచ్చిండు నాకైతే. అది ఇచ్చిండు కానీ యాక్చువల్లీ బైరెడ్డిది అంటే ఒక ఒక ప్లేయర్ వచ్చింది. రాజేష్ గో ఆన్. నార్మల్ గా కేశవ్ మహారాజ్ మీద 34 runs కొడతాడు చూడు. నాకు ఆ ఇన్నింగ్స్ మాత్రం క్రేజీ నచ్చింది అసలు. క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అసలు, అదైతే సూపర్. ఎస్ రాజేష్. ఫార్ మీ ఈ ఇయర్ ఇట్ వాజ్ లైక్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎవ్రీ వన్. కానీ అవుట్ అండ్ అవుట్ నాన్ని సర్ప్రైజ్ చేసింది ఏంటంటే జేమ్స్ కాల్స్. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ దిస్ మచ్. ఒక ఎట్లా అంటే ఒక డౌన్ మూమెంట్ లో వచ్చి పట 31కి 61 కొట్టేసి హీ టుక్ గేమ్ బ్యాక్ టు అస్. అండ్ బౌలింగ్ లో కానీ హీ టుక్ బ్రేక్ త్రూస్ అలాట్. అండ్ ఇట్ వాజ్ లైక్ ఫినామినల్ ఫర్ అస్. ఐ హోప్ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, వాడు ఇంకొంచెం పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా హీ క్యాన్ బి దట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ అస్ ఫర్ ద వావ్, సూపర్. స్నేహిత్, ఎనీ స్టాండౌట్ ప్లేయర్? For me, Quinton de Kock batting Perfect. he was almost consistent on the season మొత్తం. And bowling, Adam Milne, unfortunately he was injured. Marco Jansen. And surprise package, James Coles. ఎస్. అండ్ ఆల్సో గ్రెగోరీ కూడా చాలా డీసెంట్ బౌలింగ్ వేసిండు. ఈజ్ లైక్ కట్టర్స్ కానీ, ఐ నో లాస్ట్లో థింగ్స్ వేరే వెళ్ళినాయి ప్రెటోరియా క్యాపిటల్స్ తోటి, దట్స్ డిఫరెంట్. బట్ హీ వాజ్ వెరీ ఇంప్రెసివ్. స్టార్టింగ్లోనే షే హోప్ వికెట్, ఐ గెస్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్.
షైహోబ్ వికెట్ That's correct. తీసుకొని, షైహోబ్ ఇస్ అ వెరీ డేంజరస్ గా వికెట్ తీసుకోవడం వాజ్ వెరీ బ్యూటిఫుల్. అభినవ్, ఎనీ స్టాండౌట్ ప్లేయర్ ఫర్ యూ? అంటే నేను మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. మన నోకియా సెల్ ఫోన్ కి డికాక్ బ్యాటింగ్ కి మధ్యలో చిన్న కన్ఫ్యూజన్ నడుస్తుంది నాకు. కానీ ఎందుకని నువ్వు రెండు చూస్ చేసుకోకూడదు? ఎందుకని రెండు చూస్ చేసుకోకూడదు అని అంటే ఒకరిని అడిగావు కాబట్టి. గో ఆన్ చెప్పు. సో నేను నోకియాకి వెళ్తాను. పాపం ఎవడు పేరు చెప్పలేదు కదా, సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. ఇవన్నీ బేసిక్ పాయింట్ ఉన్నాయంట. అంటే నా బేసిక్ పాయింట్ ఏంటంటే హిస్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ విత్ సౌత్ ఆఫ్రికా వాజ్ ఫైన్ ఏమో కానీ, అంటే ఫైన్ టు యావరేజ్ కానీ, రీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఐపీఎల్ కానీ డొమెస్టిక్ లీగ్స్లలో ఐపీఎల్ వరకు హీ వాజ్ నాట్ దట్ గ్రేట్. అదర్ లీగ్స్ లో హీ వాజ్ ఫైన్, గుడ్, బట్ నాట్ టు ద పొటెన్షియల్ ఆఫ్ నోకియా. సడన్ గా సౌత్ ఆఫ్రికాలో ఇన్ హిస్ హోమ్ ప్లేస్ యాక్చువల్లీ ఈస్ ట్రైంగ్ టు రీవ్యాంప్ అన్నట్టు, ఈస్ కమింగ్ అవుట్, హీఈస్ లైక్ బౌలింగ్ వెల్, మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు, 15 వికెట్లు తీసాడు. సింపుల్. ఐ జస్ట్ వాంట్స్ ప్లేయర్స్ లైక్ నోకియా టు రీసర్ఫేస్ అంతే. నీకు ఇట్ ఈస్ ఆల్వేస్, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో ఉండేది, వాళ్ళు రీసర్ఫేస్ చేసేవాళ్ళు ప్లేయర్స్ ని, ఒక్కొక్కటి సర్ప్రైజ్ ప్యాకేజ్ అన్నట్టు వచ్చేవాళ్ళు. శివం దుబే దగ్గర నుంచి ఎప్పటి నుంచో, అసలు డాగ్ బాలింగ్ దగ్గర నుంచి కూడా. సో ఐ లైక్ పీపుల్ రీసర్ఫేసింగ్ అవుట్ ఆఫ్ సడన్. వీళ్ళు రీసర్ఫేస్ అయిన వెంటనే అరే వీళ్ళు టాలెంట్ ఉండే మనం చూసుకోలేదు వీళ్ళని, అరే సడన్ ఇట్లా ఇట్లా జుప్ వెళ్ళిపోయారు ఏంటి ఎంత అన్నట్టు ఉండాలి వాళ్ళతో. సో ఆ ఒక్క పాయింట్ మీద ఐఎమ్ లైక్ నోకియా. ఫర్ మీ స్టాండౌట్ ప్లేయర్ వచ్చేసి, మీరు 100% అగ్రీ చేస్తారు, ఇఫ్ ఎట్ ఆల్ టీమ్కి 20 balls-లో 40 runs రిక్వైర్డ్ ఉంది, ఓకే, సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ 20 balls-లో 40 runs కొట్టాలి, దాన్ని డిఫెండ్ చేయాలి, రెండు చేయగలిగేది ఒకడే, మార్కో యాన్సన్. నీకు 20 balls-లో 40 runs కొట్టాలన్నా మార్కో యాన్సనే కొడతాడు, ఇంకో లాస్ట్ 3 overs-లో 40 runs-ని డిఫెండ్ చేయాలన్నా మార్కో యాన్సన్కి 2 overs ఇస్తే డిఫెండ్ చేస్తాడు. హీఈస్ దట్ గై. ఫస్ట్ బౌలర్గా వచ్చి నౌ హీ హాస్ బికమ్ అ పర్ఫెక్ట్ బ్యాటర్. అండ్ మీరు బ్యాటింగ్ స్టాన్స్ చూస్తే వావ్, ఈజీ సిక్సెస్ కొడతాడు. అండ్ ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే, ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ సమ్ 30-40 steps టు మేక్ అ సింగిల్ రన్, బట్ మార్కో యాన్సన్ 7-8 steps వేస్తే సింగిల్ వచ్చేస్తుంది. నాకు ఇదే భయం ఉంది హైట్ భయ్యా, అడ్వాంటేజ్. వాడు పెద్ద సిక్స్లు కొడుతున్నాడు మధ్యలో. సౌత్ ఆఫ్రికాకి ఈస్ డూయింగ్ రియలీ వెల్. ఇప్పుడు ఎస్ఏ T20 బాగా పర్ఫామ్ చేస్తాడు అని అంటే ఓకే, కానీ ఈ ఫామ్ తీసుకొచ్చి ఇప్పుడు వరల్డ్ T20కి పెడతాడేమో అని చెప్పి ఒక భయం కూడా ఉంది. ఇలా పొగుడుతూ అదొక భయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఉంటది. ఆ భయం It's నాకు complete ఉందిరా చారి. package కదా అది. అండ్ కానీ ముందే వాడి మన ఇడెన్ గార్డెన్స్ వాంకెడే చాలా చిన్నవి, ఈజీగా వెళ్ళిపోతాయి. నువ్వు ఈడెన్ గార్డెన్స్ So ఎందుకు, ఇంకా నీకు అన్ని చిన్న గ్రౌండ్లే మాస్టర్, అన్ని పెద్ద గ్రౌండ్లు ఏమున్నాయి మన దగ్గర? మోడీ ఆల్మోస్ట్ పెద్ద అన్ని గ్రౌండ్. పిచ్చెస్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయినాయి T20 వరల్డ్ కప్ కి. 100% Including అది చెన్నై. ఎందుకు మన సిరీస్ లో కూడా హీ వాస్ ప్లేయింగ్ సింగిల్ హ్యాండెడ్లీ అగేన్స్ట్ us కదా, కరెక్ట్. బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ ఎగ్జాక్ట్లీ. ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పులి సౌత్ ఆఫ్రికా ఫేస్ 100% ఎక్స్పెక్ట్ పెద్ద ఫేస్ చేయొచ్చు. అది, కొంచెం పెద్ద ఫేస్ అది. యా, అయితే ఇప్పుడు నౌ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మనకి దట్ సూపర్ కింగ్స్ వస్తే బెటరా లేదా రాయల్స్ వస్తే బెటరా? ఐ ఫీల్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం సూపర్ కింగ్స్ కొంచెం డౌన్లో ఉంది. ఇఫ్ వి గెట్ సూపర్ కింగ్స్ ఇన్ ద ఎలిమినేటర్ క్వాలిఫైర్ టు we will be in a upper hand అని అనిపిస్తుంది. వాట్ డూ గైస్ థింక్ అబౌట్ ఇట్? రిజుల్ వాళ్ళకి 2 players లేరు, ఫాఫ్ లేడు అండ్ కరెక్ట్, డోనోవన్ పరేరా కూడా లేడు అనుకుంటున్నా. ఫెరెరా లేడు ఈ మ్యాచ్ లో, లేడు. ఎస్, సో ఇట్స్ ఈజియర్. అది. అండ్ ఆల్సో మనం నెక్స్ట్ మ్యాచ్ జోహన్నెస్బర్గ్ లో ఆడుతున్నాం. ఇట్స్ అ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్, ఓపెనర్స్ ఆర్ ద కీ. అండ్ ఒకవేళ మనం ఈ మ్యాచ్ గెలిచాం అనుకోండి, లాస్ట్ మ్యాచ్ కేప్ టౌన్ ఈజ్ అ బౌన్సీ వన్. మార్కో యాన్సన్, ఆండ్రిక్ నోర్కియా తినేస్తారు వాళ్ళని, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకోటి కేప్ టౌన్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్ టైంలో చూసుకున్నవాడు ఏదన్నా అని ఇనీషియల్ టైంలో మంచి బౌన్స్ ఉంటుంది, తర్వాత స్లో డౌన్ అవుతుంది పిచ్. ఫైనల్ మ్యాచ్ అక్కడ అట్లా. ఫైనల్ స్లో అవుతుంది పిచ్. జోహన్నెస్బర్గ్ కూడా ఐ మీన్ బౌన్సీ ట్రాక్ కదా, బట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదు. అంటే ఇట్స్ లైక్ గుడ్ బౌన్స్, లైక్ యూ ద బాల్ బ్యాట్ మీదకి వస్తుంది డైరెక్ట్. భయపడుతున్నా కూడా తర్వాత ఒక టిపికల్ ఆస్ట్రేలియన్ వికెట్ అనొచ్చు. కరెక్ట్, ఒక మంచి ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ట్రాక్ లైక్ యాడ్లైడ్, అలా కొంచెం బౌన్స్ బ్యాట్ మీదకి వస్తుంది, వెళ్తుంది. లైక్ యాన్సన్
ఒకవేళ నువ్వు ఇక్కడ ఈ జోహానిస్బర్గ్ లో ఒక సెకండ్ ఆలోచించుకుంటే యాన్సన్ ఒకవేళ బౌన్స్ అవన్నీ క్రియేట్ చేసి ఇఫ్ ఈస్ కన్సిస్టెంట్ జోహానిస్బర్గ్ లో, ఐ థింక్ కేప్ టౌన్ లో అదరగొట్టేస్తుంది. కరెక్ట్. డౌటే లేదు, ఎందుకంటే కేప్ టౌన్ లో And ఇఫ్ వీఆర్ బ్యాటింగ్ ఫస్ట్ వీ మే స్కోర్ ఆన్ టు ద, అంటే బాల్ బ్యాట్ మీదకి వస్తున్నప్పుడు ఎంజాయ్ చేసేసి తర్వాత స్లోవర్ వన్ అవుతున్నప్పుడు అప్పుడు యాన్సెన్ తాలూకు స్లోవర్ వన్లు, కట్టర్లు, స్లోవర్ బౌన్సర్లు అవన్నీ కూడా మనకు అప్పుడు వర్కౌట్ అవ్వచ్చు. ఎస్. రిజుల్. yeah, let's not forget we bowled out Park Royals for 49 in the first Yeah. match we played against them. Yes, So yes. అది కూడా అది కూడా ఒక బ్యూటిఫుల్ మెమొరీ అది. See, Rijal, we have done so many things, so I will of course forget. అండ్ ఇంకోటి మెయిన్, లెట్స్ నాట్ ఫర్గెట్ అబౌట్ ద డెడ్లీ స్పిన్ డిగో, క్రిస్ గ్రీన్ అండ్ ముత్తుస్వామి. క్రిస్ గ్రీన్ ఫర్ మీ ఇస్ అన్ అండర్ రేటెడ్ గై. ఈస్ బీన్ దేర్ ఇన్ ఆస్ట్రేలియన్ సైడ్స్ ఇన్ సో లాంగ్. సిడ్నీ థండర్స్కి ఎప్పటి నుండో ఆడుతున్నాడు. బట్ నౌ ఐ ఫీల్ ఈస్ గెటింగ్ ప్రాపర్ రికగ్నిషన్. మొన్న బ్రిలియంట్ స్పెల్ వేసిండు. అండ్ ఎస్టర్డే ఆల్సో హీ వాజ్ ట్రైంగ్ టు రెస్ట్రిక్ట్ రన్స్. అండ్ ముత్తుస్వామి as well. ఈ మిడిల్ ఓవర్స్లో దీస్ గైస్ ఆర్ క్రూషల్. ఐ థింక్ అవర్ బౌలింగ్ ఈజ్ సార్టెడ్. ఓపెనింగ్ ఒక్కటి సార్ట్ అయింది అనుకోండి, బూమ్, నో వన్ ఈజ్ స్టాపింగ్ us. రిజల్ ప్లీజ్. the bowling, I agree, it is a good bowling lineup. Even Coles is a good spinner. But కరెక్ట్. one area of concern is because of Adam Milne being injured. Okay, so in the first qualifier we had to play Gregory as he is a Second good off. supporting bowler, but we have to play Correct. him as the main bowler, and has to do the death bowling as well. So which he has never done and which he is not used to. So that would still remain a concern unless we go for a local bowler in Sipamla. We have a good bowler in Sipamla. Unless that is addressed, our bowling remains some concern. That's the only weak point if you look at it. ఓకే. ఎస్టర్డే Means if you want to గోన్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ సింపంప్లా, ఐ మీన్ whom do you remove అనే డౌట్. రిజల్ట్, కెన్ యూ ఆన్సర్ ఇట్? Gregory can be removed because he is just a bowling all-rounder. His batting skills are not required given that we have depth till James Coles as well. So Sipamla is a proper bowler. We don't need a batting ability. We don't need a bowling all-rounder. We need a proper bowler. అగ్రీ దాట్. ఇంకేంటి మరి, కప్ ఎప్పుడు ఇస్తున్నారు మనకి? Sunday night. అయ్యో ఇట్లనే అదే. కప్ ఎప్పుడు కప్ ఎట్లా ఇస్తారు అని చెప్పి మాస్టర్, కప్ ఎట్లా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి లాస్ట్ సీజన్ ఫైనల్స్ లో ఓవర్ కాన్ఫిడెంట్ గొడగొట్టుకున్నాము. నిన్న కూడా మ్యాచ్ నువ్వు ఎలా అంటే వీ హ్యాడ్ అ డీసెంట్ టార్గెట్ ఆన్ టేబుల్, బట్ స్టిల్ బౌలింగ్ దగ్గర క్యాప్టెన్సీ ఫెయిలియర్ అంటారు కొంతమంది, లేకపోతే బౌలర్స్ ప్లాన్ ప్రకారం వేయలేదంటారు. దేర్ వర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ యెస్టర్డేస్ ఫెయిలియర్, బట్ మై మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. టార్గెట్ మంచిది ఉంది, అంతా ఉంది అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మాస్టర్. ఎప్పుడు ఏ టీం Okay, కైనా and సరే ఓవర్ also- కాన్ఫిడెన్స్ ఉండకూడదు. And also, we cannot write off Dewald Brevis. He's quite good in this bouncy tracks. Yeah. అండ్ ఇంకొకటి నేనేం చెప్పాలనుకున్నా అంటే, హౌ వెల్ వీ మేనేజ్డ్ వితౌట్ అవర్ ఏస్మెన్ ఎయిడెన్ మార్క్రమ్ బీయింగ్ నాట్ దేర్. అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ మన SRH కానీ SCC కానీ ఇప్పుడు రాబోయే SRL కానీ ఎనీథింగ్, వీఆర్ నాట్ ప్లేయర్ సెంట్రిక్ టీమ్. దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ట్రిస్టన్ స్టబ్స్ వెళ్ళిపోయినా కానీ సమ్మన్ విల్ టేక్ ఓవర్, సమ్మన్ విల్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ. It always fascinates me that point that this franchise was never and will never be a player centric franchise. What do you think about it? Any views about this? ఒక విషయం భయ్య, ఇప్పుడు నువ్వు నేను ఉన్నాము, లేకపోతే ఇక్కడ ఆరుగురం ఉన్నాము. వై ఆర్ వి సపోర్టింగ్ సమ్ టీమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఫ్రాంచైజ్ కోసం? నేను లైక్ సన్ రైజర్స్ Exactly. మనకి ఇక్కడ ఉంది, అక్కడ ఫ్రాంచైజ్ రిలేటబిలిటీ దగ్గర వచ్చి మనం అటు వెళ్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ అయినా కానీ అక్కడైనా కానీ ప్లేయర్లు మారుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. గిల్క్రిస్ట్ సమానా నుంచి వార్నర్లు, కేన్ విలియమ్సన్లు ఎంతమంది పోయారు, ఎంతమంది వచ్చారు.
కరెక్ట్. టీం బాగా పర్ఫామ్ చేస్తుంది, బాగా పర్ఫామ్ చేయట్లేదు ఇస్ సెకండరీ. వెన్ యూఆర్ సపోర్టింగ్ అ టీమ్, యూ సపోర్ట్ ఇట్. నౌ on the other side, let's talk on to the team level, not on the fandom level. When you know how to balance your team, why do you need stalwarts? Stalwarts are there to aggregate your situation. అంటే నువ్వు ఒక దగ్గర నుంచి ఒక లెవెల్ వరకు నువ్వు పుష్ ఇవ్వగలుగుతావు, ఒక లెవెల్ వరకు నువ్వు తీసుకెళ్తే దానిపై నుంచి నీకు పుష్ ఇస్తారు ఆ స్టాల్వార్ట్ స్పెషల్ ఎంజైమ్ నుంచి. బట్ వెన్ యూ హ్యావ్ ద రైట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ టీమ్, it is not dependent on the stalwart, it is upon the balance on the team. And luckily, more than SRH, SEC has created balance over for themselves. నీట్ బ్యాలెన్స్ Agree. మెయింటైన్ చేసుకొని ఆ బ్యాలెన్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు. ఏడియన్ మ్యాక్రమ్ పోయాడా, వేరేవాడిని తీసుకొద్దాం. ఎవరిని తీసుకొస్తాం మనం ఇప్పుడు? ఆలోచించుకొని స్టబ్స్ ని తీసుకొస్తాం, లేదా ఇప్పుడు క్వింటన్ డికాక్ని ఇస్తాం, కూర్చోబెడతాం, ఓపెనింగ్ స్లాట్ ఇస్తాం, ఆడిపిస్తాం, క్లియర్ గా మేనేజ్ చేస్తాం. You get in players who fill roles nicely, you balance your team. Why do we need stalwarts? Like, I'm being harsh, but it's not about stalwarts, it's about the balance in the team. And yes, SEC has created balance. కరెక్ట్. అగ్రి. అందుకనే మేబీ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. రిజుల్ ప్లీజ్. Just to add that to the quality or the environment of SEC, right? Markram went to DSG, and there he had Henry Klassen, Butler, Narayan, Noor Ahmed, and almost the best T20 team you can assemble. They did not qualify. Yeah. Right. And, despite having Markram the great captain and many other players, right? Like, so it has to do with the team environment, and the SEC is doing something right. Agreed. కరెక్ట్. అదే ఇట్ కమ్స్ డౌన్ టు ద పాయింట్ ఐ సెడ్. ఇట్ వాజ్ నెవర్ ప్లేయర్ సెంట్రిక్ ఫ్రాంచైజ్. Ante, that's it. That is why we are proud of this. We are damn proud of this. Perfect. Any day I choose Sunrisers అనే కాదు, ఎనీవేర్ ఐ చూస్ టీమ్. ఈవెన్ ఫుట్బాల్లో అయినా కానీ Environment. టీమ్ ఓవర్ ప్లేయర్స్. When you are playing a bloody team sport, it is always the team first, then the player. కరెక్ట్. Basic Team logic, first. basic logic. దిస్ ఇస్ నాట్ టెన్నిస్. This is not tennis. సింపుల్, Or పర్ఫెక్ట్. badminton. యబ్బా, ఇక చెప్పింగ్ అన్ని ఒక్కొక్కరి. కుస్తీ కాదు, రగ్బీ కాదు అనుకుంటా. అంతే. Rugby అదన్నమాట. team sport. రగ్బీ టీమ్ స్పోర్ట్ కదా, సరే, ఓకే. సమ్ టైమ్స్ మిస్టేక్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్. ఇట్స్ ఓకే. సరే, ఇంకేముంది? అందరు ప్లేయర్ మాట్లాడేసుకున్నాం. ఇంకా కప్పస్ Predictions కూడా ఇచ్చేద్దాం పా. ప్రిడిక్షన్స్, ఆఫ్ కోర్స్ ప్రిడిక్షన్స్ లేకుండా మనం ఎప్పుడైనా ఫినిష్ చేసామా? విల్ గో ఈ 2 మ్యాచెస్లో. గివ్ మీ వన్ స్టాండ్అవుట్ ప్లేయర్ నేమ్, లైక్ హూ విల్ రాక్ అబ్సల్యూట్లీ. మేబీ 2 ప్లేయర్స్ పేరు ఇవ్వచ్చు. 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, 2 మ్యాచెస్. అండ్ ఆల్సో గివ్ మీ వన్ బోల్డ్ ప్రిడిక్షన్, ఇంక్లూడ్ దిస్ బోత్ మ్యాచెస్. అంటే ఫైనల్ విన్ అని ఫిక్స్ అయిపోతున్నా నేను, బోత్ మ్యాచెస్ అని అంటున్నాను. వీఆర్ గోయింగ్ టు ఫైనల్. Okay. అదే perfect. ఇక్కడ నుండి ఈదర్ 1 or 2 మ్యాచెస్ లో హూ ఇస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ అండ్ గివ్ మీ అ బోల్డ్ ప్రిడిక్షన్. స్టార్టింగ్ విత్ అభినవ్. యూ కెన్ టెల్ 2 ప్లేయర్స్ నేమ్స్. ఆఫర్ ఇది. నేను క్లియర్ గా ఒకే ఒక పేరు చెప్తా, క్వింటన్ డికాక్ సెంచరీ. వావ్, క్వింటన్ అది బోల్డ్ డికాక్, ప్రిడిక్షన్ అది. జోహానెస్బర్గ్ హోమ్ గ్రౌండ్ సెంచరీ. సింపుల్. నెక్స్ట్ ఇంకో ప్లేయర్. ఇంకో ప్లేయర్ ఏం లేదు, సింగిల్ ప్రొడక్ట్ సెంచరీ అంతే. నేను ఇంకేం చెప్పా. ఒక సింగిల్ ప్లేట్ ఇడ్లీ అంతే. అంతే. బచ్చు. నాకు ముత్తుస్వామి మంచి ఒక 3 to 4 వికెట్ హాల్ అట్లా వస్తుంది అనుకుంటున్నా. సంథింగ్ Okay. ది అదర్ మ్యాచ్. ఇంకోటి మన బైరెడ్డి అంటే లైక్ మంచిగా ఆడతాడు. ఏదైనా ఒక మ్యాచ్ లో గట్టి ఒక 70 to 80 కొట్టాలనుకుంటున్నా. వావ్, పర్ఫెక్ట్. స్నేహిత్. Expecting some performance from your Krishna Stubbs. సిగ్గెందుకు పడుతున్నావురా? నవ్వుతున్నా, ఏం లేదు, సిగ్గులేదు. ఓకే, పర్లేదు. నెక్స్ట్. సిగ్గు నీకోసం ఉండదు. ఇంకొక ప్లేయర్ అంటే జేమ్స్ కోల్స్. వా, పర్ఫెక్ట్. రిజుల్. I am choosing 2 players who have not performed well to their potential. Tristan Stubbs and Marco Jansen. Both of them are yet to fire, give their contribution this season. Both of them will perform well for the next 2 matches. And bold prediction is we will have a very big collapse, top order collapse, and
It stops a Marco Jansen who will rescue and win it for us. నాకు అది వెట్రిమారన్ మెయిమ్ గుర్తొస్తుంది. ఏ రాజేష్ లేదు నీ వాయిస్ వినబడట్లే రాజేష్. హలో మైక్ టెస్టింగ్. వినబడట్లే వినబడట్లేదు రాజేష్. అదే కానీ కదా. చెప్పు. ఓకే నేనేం చెప్తాం అనుకున్నా. మార్కో యాన్సన్ సేమ్ రిజుల్ అన్న చెప్పినట్టే టాప్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ జార్డన్ హర్మన్ అండ్ మార్క్ యాన్సన్ సమ్వన్ విల్ సేవ్ అస్. దట్స్ ఇట్. ఓకే. నేను క్వింటన్ డికాక్ సెంచరీ కొడతాడని చెప్పి మీరు అందరు అంటున్నారులే, నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను వస్తున్నా. ఫైనల్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ డికాక్ అండ్ బైరెడ్డి విల్ బికమ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక్క మ్యాచ్ కి. దట్ ఎల్ఎస్జి మ్యాచ్ 8.4 అది ఆ లెవెల్ అయిపోతారు. అండ్ వన్ బోల్డ్ ప్రెడిక్షన్ ఈస్ బెయిర్స్టో విల్ హిట్ అ సెంచరీ. బెయిర్స్టో అండ్ క్వింటన్ డికాక్ మార్కో యాన్సన్ టీమ్ అంతా సార్టెడ్. అదనమాట. ఏం లేదు. ఇఫ్ వి ప్రోగ్రెస్ టు ఫైనల్స్ వి విల్ డెఫినెట్లీ మీట్ అగైన్. సండేనే కాబట్టి వి మైట్ నాట్ మీట్ అగైన్. సండే రోజు లైవ్ పెట్టే ప్రయత్నం చేద్దాం మనము. విల్ సి. అంతే, ఇంకేం లేదు. లెట్ అస్ గెట్ ద ట్రోఫీ. అప్పట్లో సిఎస్కే అనేవాళ్ళు ఐపీఎల్లో, ఇప్పుడు ఎస్సీసీ అని అంటున్నారు. అదే లెవెల్ డామినేషన్ కంటిన్యూ చేయాలి మనం. చలో నేను 1 2 3 చెప్తా, అందరూ ఒకసారి గో ఆరెంజ్ ఆర్మీ అని సమాప్తం మంగళం పలుకుదాం. 1 2 3 గో ఆరెంజ్ ఆర్మీ. చలో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్. ఒకవేళ మీరు ఎస్ఆర్హెచ్ కాకుండా ఎస్సీసీ కూడా ఫాలో అవుతే ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అండ్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు సన్ రైజర్స్ లీడ్స్ ని కూడా ఫాలో అవుతాం. లీడ్స్ దగ్గర కూడా వస్తాం, ఇంకెక్కడికన్నా వస్తాం. మా వాళ్ళు మార్స్ లో టీం ని కొన్నా కానీ అక్కడికి కూడా వస్తాం, సపోర్ట్ చేస్తాం. మాకు మార్చ్ లో కూడా మార్కెటింగ్ చేసి అక్కడ ఉన్న మనుషులతో హెచ్ఆర్ గా చేయడానికి మా స్నేహిత్ భువనగిరి ఉన్నాడు. కానీ అక్కడ మార్చ్ లో కూడా హెల్ప్ చేస్తాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ మీరు మాత్రం ఈ రోజు వచ్చాడు కాబట్టి ఇక్కడ మీరు ఈ సెషన్ లో మీరు పెట్టండి. ఏమైనా వస్తారు మీరంతా అన్న వెంటనే మా స్నేహిత్ భువనగిరి కన్సిడర్ చేస్తాడు. ఐ వాంట్ కమ్ అన్న వెంటనే కమ్ ప్లీజ్ అని అంటాడు మా స్నేహిత్. సో ప్లీజ్ మీరు రావాలనుకుంటున్నారు, మాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే మా హెచ్ఆర్ ని కాంటాక్ట్ అవ్వండి. క్యూట్ బాయ్, చూడండి సిగ్గుపడుతున్నాడు. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ వీడియోస్. ఐపీఎల్ కూడా వస్తుంది. స్టే ట్యూన్డ్. Do not forget to subscribe. Take care and bye-bye.